తిరిగి వార్తలకు స్వాగతం. ముత్తుకూరులో ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయని సర్పంచ్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం విడ్డూరంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాకుటూరు లక్ష్మణ్ రెడ్డి ఆరోపించారు. ముత్తుకూరులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముత్తుకూరులో ప్రభుత్వానికి చెందిన భూములు ఆక్రమణకు గురయ్యాయని సర్పంచ్ ఈదురు సుప్రియ మాట్లాడడం విడ్డూరంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాకుటూరు లక్ష్మణ్ రెడ్డి ఆరోపించారు. సగం స్థలాలు వారి హయాంలోనే ఆక్రమణకు గురయ్యాయని, ఇప్పుడు వారే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేయడం దారుణమన్నారు. ఈ విషయం ప్రజావేదికపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు వెంకటేశ్వరరావు, ప్రసాద్, శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బోగోలు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలను పంపిణీ చేశారు త్రిపుర కన్స్ట్రక్షన్స్ అధినేత సుధాకర్. బోగోలులోని రైల్వే క్వార్టర్స్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో కావలి ఉప విద్యాశాఖ అధికారి శివకుమార్ పాల్గొన్నారు. బోగోలు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. త్రిపుర కన్స్ట్రక్షన్స్ అధినేత సుధాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కావలి ఉప విద్యాశాఖ అధికారి శివకుమార్ హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ జయంత్ బాబు, అధికారులు పాల్గొన్నారు. ట్రంక్ రోడ్లోని విమల్ జంక్షన్ షోరూంలో లక్కీ డ్రా జరిగింది. ఈ డ్రాలో జిల్లా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి పాల్గొని డ్రా తీశారు. గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ట్రంక్ రోడ్లోని విమల్ జంక్షన్ షోరూం నందు లక్కీ డ్రా కార్యక్రమం జరిగింది. స్కూల్ యూనిఫామ్స్ కొన్న వినియోగదారులకు లక్కీ డ్రా నిర్వహించారు. ఈ డ్రాలో ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి పాల్గొని డ్రా తీసి విజేతలను ప్రకటించారు. మొదటి బహుమతి విజేతకు సైకిల్ ఇవ్వగా మిగతా విజేతలకు స్కూల్ బ్యాగ్స్ అందజేశారు. తమ షోరూం నందు అన్ని స్కూల్ యూనిఫామ్స్ పై డిస్కౌంట్ ఉంటుందని, ప్రతి కొనుగోలుపై ఉచిత గిఫ్ట్ బాక్స్ ఉంటాయని షోరూం అధినేత ఉదయ్ భాస్కర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయికృష్ణ ట్రావెల్స్ అధినేత కృష్ణ, వెంకటేశ్వర్లు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అన్ని స్కూళ్ళ కార్యాలయ యూనిఫామ్స్ పైన 10% డిస్కౌంట్ ఇస్తున్నాము. 10% డిస్కౌంటే కాకుండా 600 కొనుగోలుపై వాటర్ బాటిల్, 1200 కొనుగోలుపై లంచ్ బాక్స్ ఇస్తున్నాము. ఇవే కాకుండా 300 రూపాయల కొనుగోలుకి ఒక లక్కీ కూపన్ ఇస్తున్నాము. ప్రతి ఆదివారం జరిగే డ్రాలో ఒక్కరికి ఒక సైకిల్, 5 మందికి స్కూల్ బ్యాగులు ఇస్తున్నాము. ఈ అవకాశాన్ని మా కస్టమర్లందరూ ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. సంగీత ప్రపంచంలో స్వర మాంత్రికుడు ఘంటసాల సేవలు చిరస్మరణీయమని సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. పొరిమందిరంలో జరిగిన ఘంటసాల ఆర్ట్స్ అండ్ మ్యూజికల్ అకాడమీని ఆయన ప్రారంభించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని వేదాయపాలెంలోని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరయ్య ఆధ్వర్యంలో యోగా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవ వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషకరమన్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో యోగా గురించి ప్రజల్లో, విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పరిపూర్ణ ఆరోగ్యం యోగా ద్వారా సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరయ్య సంస్థ సభ్యులు పాల్గొన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించిన సువిశాల భారత పవిత్ర పుణ్యభూమిలో పుట్టినటువంటి ప్రతి భారతీయుడు కూడా గర్వంగా భావించాల్సినటువంటి పరిస్థితి అడిగింది. చాలా సంతోషం. ఖచ్చితంగా ఒక మనిషికి శారీరకంగా, మానసికంగా 2 రకాల కూడా మనిషిగా బాగున్నట్లయితే, అంటే అప్పుడు అందరూ మనుషులు బాగున్నట్లయితే ఈ సమాజం బాగుంటుంది. ఈ సమాజం విధంగా బాగుండాలంటే మనుషులు శారీరకంగా, మానసికంగా బాగుండాలా. మనుషులు శారీరకంగా, మానసికంగా బాగుండాలంటే ఖచ్చితంగా యోగా, అదేవిధంగా ధ్యానం చేయించాల్సిన పరిస్థితి. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. నెల్లూరులో జరిగిన ఓ దొంగతనం కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకుని ఓ లాడ్జీలో ఉంచి విచారించి అతని వద్ద కొంత మొత్తాన్ని తీసుకుని వదిలేశారని సీసీఎస్ సిబ్బందిపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించి విచారణ చేపట్టారు. విచారణలో ప్రస్తుతం సీసీఎస్ సీఐ సురేష్ కుమార్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు తెలియడంతో ఆయన్ను సస్పెండ్ చేస్తూ గుంటూరు రేంజ్ ఐజీ సంజయ్ ఉత్తర్వులను జారీ చేశారు. 1991 ఎస్ఐ బ్యాచ్కు చెందిన సురేష్ కుమార్ 3వ పట్టణ ఎస్ఐగా, ట్రాఫిక్ సీఐగా విధులు నిర్వర్తిస్తూ గుంటూరు వీఆర్కు బదిలీ అయ్యారు. 2 నెలల క్రితం సీసీఎస్ సీఐగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని తెలిపారు. ముఖ్యంగా తెలుగు గంగ, కావలి కెనాల్, సోమశిల ఉత్తర కాలువ, సోమశిల హైలెవెల్ కాలువ, కనుపూరు కాలువల పెండింగ్ పనులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించేదానికి కృషి చేస్తామని తెలిపారు. జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు లేని చోట టీడీపీ సీనియర్ నాయకులతో పర్యటించి సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేశారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
వెంకటాచలం మండలం కంటేపల్లి గ్రామంలో ఉన్న ఇండియన్ ఆఫ్ టూరిజం మినిస్ట్రీస్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ భవనాన్ని పరిశీలించారు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి. అధికారులను అడిగి పలు వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కాకాణి వెంకటాచలం మండలాన్ని ఎడ్యుకేషనల్ హబ్గా మార్చేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూల్స్పై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. విద్యా వ్యవస్థపై స్పష్టమైన ఆలోచనలు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట జెడ్పీటీసీ సభ్యులు వెంకటశేషయ్య, నేతలు కోదండ రామయ్య, తులసిరాం, ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రంగనాయకులపేటలోని ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్స్ కళ్యాణ మండపంలో కళాదీప్తి సమ్మర్ డ్యాన్స్ సెలబ్రేషన్స్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రంగనాయకులపేటలోని ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్స్ కళ్యాణ మండపంలో కళాదీప్తి సమ్మర్ డ్యాన్స్ సెలబ్రేషన్స్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను ముఖ్య అతిథులుగా విచ్చేసిన వాకాటి విజయ్ కుమార్, కొండా బలరామరెడ్డి, దువ్వూరు రాధాకృష్ణరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు ఇతర రంగాల్లో కూడా రాణించినప్పుడే ఉన్నత స్థాయికి చేరుకుంటారన్నారు. కళాదీప్తి సంస్థ సమ్మర్ క్యాంపులు నిర్వహించి విద్యార్థులకు డాన్సులు నేర్పిస్తూ ఎనలేని సేవ చేస్తుందన్నారు. అనంతరం ప్రదర్శించిన కళాకారులకు బహుమతులు అందజేశారు. నగరంలోని టీవీఎస్ సదన్ నందు వాగ్గేయకార సంగీత సభ జరిగింది. ఈ సందర్భంగా సంగీత విద్వాంసులు పాటలు పాడి అలరించారు. నెల్లూరు నగరంలోని టీవీఎస్ సదన్ నందు వాగ్గేయకార సంగీత సభ జరిగింది. ఈ సందర్భంగా సంగీత విద్వాంసుడు డివి సురేష్ ఆధ్వర్యంలో సంగీత విద్వాంసులు అన్నమాచార్య, త్యాగరాజ కీర్తనలు పాడి అలరింపజేశారు. ఈ కార్యక్రమంలో కళాకారులు, సంగీత అభిమానులు పాల్గొన్నారు. కలువాయిలో గంగమ్మ జాతర వైభవంగా జరుగుతుంది. అందులో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్తో పాటు పలువురు నేతలు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. కలువాయిలో గంగమ్మ జాతర వైభవంగా జరుగుతోంది. అందులో భాగంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అర్చక బృందాల ఆధ్వర్యంలో అమ్మవారికి సాంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్, కార్పొరేటర్ నూనె మల్లికార్జున యాదవ్, నేతలు దేవరాల సుబ్రహ్మణ్యం తదితరులు హాజరై పూజలు చేపట్టారు. నగరంలోని వుడ్ హౌస్ సంఘంలో వెలిసిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో విఘ్నేశ్వరుని విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో హోమాలు, ప్రత్యేక పూజలు ఘనంగా చేపట్టారు. నగరంలోని టౌన్ హౌస్ పేట వుడ్ హౌస్ సంఘంలో వెలసిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో విఘ్నేశ్వరుని విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా దేవస్థాన ప్రాంగణంలో విశేష హోమాలు చేపట్టారు. భక్తులు విశేషంగా హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే భక్తులందరికీ అన్న ప్రసాదాన్ని వితరణ చేశారు. మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి హాజరై పూర్ణాహుతి సమర్పించారు. ఈ వుడో సంఘంలో ఉండేటువంటి భక్తులందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ అమ్మవారి ఆశీస్సులు నెల్లూరు నగర ప్రజలందరూ కూడా ఉండాలని చెప్పి వారు ఇక్కడ మంచి హోమాన్ని ఏర్పాటు చేసి అమ్మవారికి పూజలు విశేషంగా చేసి ప్రతి ఒక్కరికి కూడా భక్తులందరికీ కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి దానికి ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తూ